మరోవారు చూస్తే పర్యావరణ పరిరక్షణ కోసం ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు నడుంబిగించారు. నాగోబా జాతరకు వేలాది సంఖ్యలో ఆదివాసీలు హాజరవుతున్నారు. జాతర ఉత్సవాల్లో ప్లాస్టిక్ నిషేధంపై కెస్లాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆదివాసీలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కెస్లాపూర్ నాగోబా దేవాలయానికి నిర్వహిస్తున్నటువంటి జాతర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేలాది సంఖ్యలో భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు. కొంతమంది భక్తులు ఇక్కడే విడుదల చేస్తున్న సందర్భంలో ప్లాస్టిక్ను తరిమివేయాలి, ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్పి అవేర్నెస్ కల్పించేందుకు వినూత్నంగా కెస్లాపూర్లోని ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన స్టూడెంట్స్ అంతా కూడా ప్లాస్టిక్ను నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దామనే నినాదంతో ఇక్కడ ప్రచారం సాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలు చెప్పేందుకోసం, అవగాహన కల్పించేందుకోసం వీళ్ళంతా కూడా ఆలయానికి వచ్చారు. చుట్టుపక్కలంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు. ఈ కెస్లాపూర్కి సంబంధించి చాలామంది భక్తులు వస్తున్న నేపథ్యంలో అవేర్నెస్ కల్పించే ఆలోచన అందరూ కూడా అభినందిస్తున్న పరిస్థితి. మనం మాట్లాడేందుకు ఉపాధ్యాయులు చెప్పండి, ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఎందుకంటే ప్లాస్టిక్ పొల్యూషన్ చాలా అవుతుంది కాబట్టి ప్లాస్టిక్ నివారణ ఈ జాతరలో ప్లాస్టిక్ అనేది లేకుండా పర్యావరణ రహితంగా జాతర ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు మన ఆశ్రమ పిల్లలు అందరినీ కూడా ఈ ప్లాస్టిక్ నివారణ మీద ఒక అవగాహన తెప్పియాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ జాతర మొత్తం ఒక ర్యాలీలాగా తీసుకురావడం జరిగింది. కేవలం ఆలయంలోనే ప్రచారం చేస్తున్నా, చుట్టుపక్కల లేదు, మొత్తం జాతర మొత్తం ఈరోజు ప్రచారం చేస్తున్నాం. ఎందుకంటే ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని నివారించాలనే కాన్సెప్ట్తో ఈ జాతర మొత్తం ప్లాస్టిక్ నివారిత జాతరగా జరుపుకోవాలని మా ఆలోచన. రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడే విడుదల చేస్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు. అవునవును, తప్పకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇక్కడికి వస్తారో ప్రతి ఒక్కరు ఈ జాతరలో ప్లాస్టిక్ని నివారించాలనే ఆలోచన మాకందరికి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి మేము చెప్పేస్తాం. చెప్పండి, అంటే ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై పూర్తిగా వివరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆదివాసీల్లో ప్లాస్టిక్ వాడకంతో జరిగే అనర్థాలపై అవగాహన లేదు. దీంతో కొంత అవగాహన కలుగుతుంది అనుకుంటున్నా, ఎట్లా ఉంటుంది? అవును, కలుగుతుంది. ఎందుకంటే మేము స్లోగన్స్ చెప్పడం వల్ల వాళ్ళకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేయడం వల్ల ఇంత పొల్యూషన్ అవుతుందా ఎన్వైరన్మెంట్కి అని తెలుస్తుంది. చూడొచ్చు, చాలామంది చిన్నపిల్లలు స్టూడెంట్స్ అంతా కూడా ప్లాస్టిక్ పై అవగాహన కల్పించాం. ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ జాతరలో ఏదైతే ఇక్కడ విడుదల చేశారో భక్తులు, మేస్రం వంశానికి సంబంధించిన వారు కానీ, లేకపోతే ఆదివాసీ మిగతా తెగలకు సంబంధించిన, లేకపోతే మామూలుగా సాధారణ భక్తులైన వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఖచ్చితంగా ప్లాస్టిక్ వాడడం వల్ల అనర్థాలు జరుగుతున్నాయి. పర్యావరణ రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకుండా వేరే వాటిపై కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. కనిపిస్తుంది శ్రీనివాస్, HM TV, కెస్లాపూర్ నాగోబా దేవాలయం నుండి.